ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ఏ విధమైనటువంటి ఆ తాదాత్మ్యతను పొందకుండా నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇంద్రుడు రథంలో ఎదురొచ్చి ఎంతో ఆ ప్రేమ కలిగినటువంటి వాడై ధర్మరాజు గారి యొక్క ముందు భాగంలో నిలబడి ఆ ధర్మరాజు పట్ల ఆప్యాయతతో చూస్తే వెంటనే విశేషమైనటువంటి వినయంతో ధర్మరాజు గారు ఆయనకి నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఆ ధర్మరాజు ఈ దివ్యమైనటువంటి రథమెక్కి సశరీరంగా నువ్వు స్వర్గలోకానికి రావచ్చు, కాబట్టి ఈ రథాన్ని అధిరోహించు అని అడిగారు. అడిగితే ధర్మరాజు జవాబు చెప్తూ, తోడంబుట్టువులందరం పడినయా దుఃఖంబు చేతంబు సంపీడం పెట్టెడు, సౌకుమార్గ్యవతి తప్పింకూలె పంచాలి, వార్ తోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను, వారెల్ల నా తోడం కూడగ వచ్చునట్లుగా కృపాధుర్యాత్మక అవింపవే. నా మనసు చాలా బరువెక్కిపోయింది. ఎందుచేతనంటే ఇంతకాలం నుంచి నన్ను అనుగమించి వస్తున్నటువంటి నా సోదరులు ఈ మహాప్రస్థానం పూర్తి చెయ్యకుండానే పడిపోయారు. అట్లాగే అనుకూలవతి సుకుమారవతి అయినటువంటి ఆ ద్రౌపదీదేవి మార్గమధ్యంలోనే దప్పికతో పడిపోయింది. కాబట్టి నాకొక్కడికి స్వర్గానికి రావాలని లేదు, కాబట్టి వాళ్లతో కలిసి వస్తాను, కాబట్టి వాళ్ళు కూడా వచ్చేటట్టుగా చేయవలసింది అని అడిగితే ఇంద్రుడు జవాబు చెప్తూ, అనవిని ఇంద్రుడు ఇట్లనీయన కురుభర్తకు శోకమేల నీ అనుజులు ద్రౌపదీ సహితులై తనువుల్ దిగద్రావి చన్నవారణగా అమర్త్యలోకమునకక్కడ కాంచదుగాక వారలన్ తనువు దొరంగగా వలదు ధర్మమయాత్మక నీవు రావనా. ఓ ధర్మరాజా, భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపదీదేవి ఇత పూర్వమే శరీరము పతనమైపోయినటువంటి కారణం చేత స్వర్గలోకానికి చేరిపోయారు. ఇప్పుడు ఒకసారి శరీరం పడిపోయిన తరువాత ఇక మళ్ళీ అందులోకి ప్రవేశించి సశరీరంగా మళ్ళీ యోగసిద్ధిని పొంది ఆ స్వర్గలోకాన్ని చేరడం అన్నది సాధ్యం కాదు. అది నీకొక్కడికే అర్హత. నువ్వే పరిపూర్ణమైనటువంటి యోగసిద్ధిని పొందినవాడివి, కాబట్టి నువ్వొక్కడివి రథం ఎక్కితే మనం స్వర్గలోకానికి వెడదాం. ఎందుకు చింతిస్తావు వాళ్ళ గురించి? వాళ్ళు స్వర్గలోకానికి చేరి ఉన్నారు, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు వాళ్ళని అక్కడ చూడవచ్చు అని చెప్తే ధర్మరాజు గారు, నాతో పాటుగా ఈ కుక్క ఎంత గొప్పదో అట్లా మహాప్రస్థానం చేస్తూ నన్ను వెంబడిస్తూనే ఉంది, అది ఎక్కడా ఆగలేదు, కాబట్టి ఇంత దూరం నన్ను వెంబడించి వచ్చింది, కఠినమైన మనస్సుతో దాన్ని విడిచిపెట్టి రావడానికి నాకు అంగీకారయోగ్యం కాదు, కాబట్టి ఈ కుక్కని కూడా మనతో పాటే స్వర్గానికి తీసుకుని వెడదాం అంటే, అది ఈ కుక్కని తీసుకెళ్ళడం స్వర్గలోకానికి అన్నది సాధ్యం కాని విషయం ధర్మరాజా, నీకు తెలియనిది కాదు. అది యోగసిద్ధిని పొంది ఉన్నవాడు కాబట్టి, మహాప్రస్థానం పూర్తి చేసిన వాడివి కాబట్టి నువ్వు ఒక్కడివే సశరీరుడివై స్వర్గానికి రాగలవు తప్ప కుక్క స్వర్గానికి రావడం సాధ్యం కాదు, కాబట్టి నువ్వు రథం ఎక్కు బయలుదేరదాం అన్నాడు ఇంద్రుడు. అంటే ధర్మరాజు అన్నాడు, ఎవరు మనని భక్తితో సేవిస్తారో వారిని వదిలి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఎంతవరకు తృప్తినిస్తుంది? అది ఎవరో నేనెవరో, కానీ ఆ కుక్క అంత భక్తితో అంత ప్రేమతో మమ్మల్ని అనుగమించింది, నా వెంట ఇంత దూరం వచ్చింది, వాళ్ళందరూ పడిపోయారు, ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టేసి నేను నీ రథం ఎక్కి శరీరంతో స్వర్గలోకానికి రావడానికి నాకు ఇచ్చగింపుగా లేదు. ఇక్కడ వరకు నాతో వచ్చినప్పుడు, నేను రథం ఎక్కినప్పుడు అది కూడా నాతో పాటే రథం ఎక్కి స్వర్గానికి రావలసిందే, కాబట్టి దాన్ని కూడా తీసుకెడదాం అంటే ఇంద్రుడు అన్నాడు, నువ్వు కోపగించుకోకుండా విను, స్వర్గంలో కుక్కలకి చోటు ఉండదు, పైగా దాన్ని వదిలేస్తే నీకు ఏ పాపము రాదు, కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోదాం అంటే వెంటనే ధర్మరాజు గారు జవాబు చెప్తూ, నేను అట్లా వదిలిపెట్టలేను. ఎందుకని అంటే ధర్మశాస్త్రములు చెప్తున్న మాట ఏది అంటే సేవకుణ్ణి అర్ధంతరంగా విడిచిపెట్టకూడదు అని. ఈ కుక్క నన్ను ఇంత దూరం అనుగమించి ప్రేమతో వచ్చింది, ఆ కుక్కని అర్ధంతరంగా అట్లా విడిచిపెట్టి నేను ఎలా వచ్చేస్తాను? కాబట్టి స్వర్గసుఖం కోసము అని చెప్పి పాపం నేను చేయలేను, సేవకుణ్ణి అలా వదిలిపెట్టవద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నన్ను సేవాభావంతో అనుగమించిన కుక్కని వదిలిపెట్టేయడం సేవకుణ్ణి వదిలిపెట్టేయడమే. కాబట్టి
దాన్ని కూడా తీసుకువెళ్ళడానికి మీరు అనుమతించండి తప్ప నేను ఒక్కడిని రాలేను అంటే మరి ద్రౌపదీదేవిని భీమసేనుణ్ణి అర్జునుణ్ణి నకులుణ్ణి సహదేవుణ్ణి వదిలిపెట్టి వచ్చావు కదా, వాళ్ళ శరీరాలు పడిపోయినప్పుడు పంతం పట్టలేదు కదా, మరి ఈ కుక్క విషయంలో ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు ఇంద్రుడు. అడిగితే భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ద్రౌపది యోగం పూర్తి చేసుకోలేక శరీరపతనం అయిపోయింది. శరీరపతనం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళని నాతో తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి వదిలేశాను. కానీ దీనికి శరీరపతనం కాలేదు. ఈ కుక్క నాతో పాటు ఇంత దూరం వచ్చింది, ఇంత దూరం వచ్చాక నేను రథం ఎక్కుతున్నాను, దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి? కాబట్టి దీన్ని కూడా నాతో తీసుకెడదాం. అంత సమభావం, అంత ప్రేమ, అంత కారుణ్యం, అంత దయ కలిగినటువంటి వాడు ధర్మరాజు. శరణు కోడిన వాణ్ణి స్వీకరించకపోవడం, మంచి మిత్రుడికి ద్రోహం చెయ్యడం, కులవధువుని చంపడం, బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం ఇవన్నీ కూడా యోగ్యమైన విషయములు కావు, పాపకారణములు. కాబట్టి ఇందులో నాకు ఎంతో మంచి మిత్రుడి వంటిది ఈ శునకం. ఇంతసేపు నన్ను అనుగమించి వచ్చినప్పుడు దీన్ని నేను వదిలిపెట్టి రాలేను. కాబట్టి దీన్ని కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళడానికి మీరు అనుమతించవలసినది అని ఆ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన అది సాధ్యమయ్యే విషయం కాదు ధర్మరాజా, అందుకని విడిచిపెట్టే, నువ్వు మాత్రం రథం ఎక్కు అని నిష్కర్షగా చెప్తే ధర్మరాజు కూడా అంత నిష్కర్షగాను చెప్పాడు. అటువంటప్పుడు నాకు కూడా శరీరంతో స్వర్గలోకం అక్కర్లేదు, నేను కూడా రథంలో రాను, దయచేసి మీరు మరొకలా భావన చెయ్యకుండా బయలుదేరిపోండి. నేను అతి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఈ అరణ్యంలోనే ఉండిపోతాను, నాకు అంత మాత్రం చాలు. ఎందుకంటే ఈ కుక్క రాకూడదు అన్నప్పుడు నేను రాలేను. ఇంత దూరం వచ్చిన కుక్కని వదిలిపెట్టి నేను ఒక్కడిని రావడం నా వలన జరిగే పని కాదు. ఎందుకని అంటే దాని మీద నాకున్నటువంటి ప్రేమ ఇంతకాలం నన్ను అనుగమించి వచ్చింది, ఒక మిత్రుడిలా ఒక సేవకుడిలా వచ్చింది. అర్ధంతరంగా దాన్ని వదిలిపెట్టేసి నేను ఒక్కడినే రాలేను. అందుకని ఇక్కడి దాకా వచ్చిన తరువాత శరీరంతో స్వర్గలోకానికి రావడానికి నాకు అర్హత ఉంటే ఇక్కడి వరకు శరీరంతో వచ్చినటువంటి కుక్క కూడా స్వర్గానికి రావడానికి అర్హత పొందినటువంటి ప్రాణి. కాబట్టి మీరు తీసుకెళితే ఇద్దరిని తీసుకెళ్ళండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి, నేను ఇక్కడే తపస్సు చేసుకుంటాను అని నిష్కర్షగా చెప్పిన తరువాత ఆ ధర్మరాజు గారి యొక్క నిరతిశయమైనటువంటి ఆ భూతకారుణ్యం చూసి పరమప్రీతి పొందినటువంటి యమధర్మరాజు గారు కుక్క రూపాన్ని వదిలిపెట్టేసి యథారూపంతో ప్రత్యక్షమయ్యారు. అంటే నిజానికి కుక్క రూపంతో అంతకాలము అనుగమించినది ఎవరు అంటే యమధర్మరాజు గారే వచ్చారు. వచ్చి ఓ పుణ్యచరిత్ర, నీ నిర్మలమైనటువంటి బుద్ధి, సకల భూతముల పట్ల నీకున్నటువంటి దయాగుణం చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. ద్వైతవనంలో కూడా నువ్వు ఇట్లాగే ఎంతో పవిత్రంగా ప్రవర్తించి ఉన్నావు. ఒకసారి మంచినీళ్లు తాగడం కోసమని వచ్చి ఆ అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు మరణించారు నీటిని తాగి. ఆ తర్వాత నువ్వు వచ్చావు. నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తే నీ సోదరులో ఎవరో ఒకరినే బ్రతికిస్తానని చెప్పాను. అవతల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని తెలిసినా, నిజానికి భీమార్జునుల యొక్క సహకారం నీకు ఎంతో ఉంటుందని తెలిసినా, నువ్వు కుంతీ సంతానంలో పెద్దవాడవైనటువంటి నువ్వు బ్రతికున్నావు కాబట్టి మాద్రి సంతానంలో పెద్దవాడైన నకులుడు బ్రతికి ఉండడం ధర్మము అని చెప్పి నకులుణ్ణి బ్రతికించమని అడిగావు. ఇప్పటికీ నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నీ ధార్మిక నిష్టకి ఎంతో సంతోషిస్తూ ఉంటాను. నీ వంటి వాడు ఎక్కడుంటాడు, యోగ మార్గంలో పుణ్యలోకాలకు వెళ్ళు అని చెప్పి ఆయన ఆశీర్వచనం చేస్తే నారద మహర్షి అక్కడికి వచ్చారు. ఆ నారద మహర్షితో పాటు అప్పుడు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, ఇంద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి ధర్మరాజు గారిని కలుసుకున్నారు. అప్పుడు నారదుడు అంటున్నాడు, దానములం తపంబులను తద్దయు పేర్గలయట్టి వారలన్ మనమనాథులున్ వినమే మాసె తదీయ యశంబులెల్ల నీ మానిత కీర్తి దీప్తులు సమస్త జగంబులయందు పర్వుటన్ మీనులతోడవారిటులు నీర్చిరే రా అమరత్వ సిద్ధికిన్. ఓ ధర్మరాజా, లోకంలో దానములం తపంబులను తద్దయు పేర్గల ఎట్టివారలం దానాలు చేసిన వాళ్ళున్నారు, గొప్ప
గొప్ప గొప్ప తపస్సులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మానవనాథులను వినమే, అటువంటి రాజులని ఎంతమందిని చూడలేదు, ఎంతమంది గురించి వినలేదు. మాస తదీయ యశంబులెల్లా, వాళ్ళ యొక్క కీర్తి అంతా కూడా ఇప్పుడు నీ యొక్క కీర్తితో పోలిస్తే తరిగిపోయింది. ఎందుకని అంటే ఇట్లా శరీరంతో స్వర్గలోకానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత పుణ్యం చేసినా, ఎంత కీర్తి సంపాదించుకున్నా వాళ్ళందరూ కూడా శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి వారే. కానీ నువ్వు మాత్రం సశరీరుడవై స్వర్గానికి వస్తున్నావు. ఎంత గొప్ప విషయం అంటుంటే, నా తమ్ముళ్ళని చూడాలి అని నాకుంది, అప్పటి వరకు నాకు సుఖం ఉండదు. కాబట్టి భీమార్జునునకుల సహదేవులు, ఆ ద్రౌపదీదేవి ఎక్కడుందో నాకు తెలియచేయవలసినది అని ధర్మరాజు గారు అడిగితే, ఆ దేవర్షులు, సిద్ధులు, సభాసుదులు వీళ్ళందరినీ కూడా శుభదృష్టితో చూడు. ఇప్పుడు నువ్వు నీ సోదరుల్ని, నీ కాంతని చూడాలనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా అట్లాగే చూద్దుగానివి అని చెప్పి దేవేంద్రుడు ఆ ధర్మరాజు గారికి వాళ్ళ సోదరులు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించమని ఒక దూతని ఇచ్చి పంపించాడు. ధర్మరాజు గారి సంతోషంగా దూత వెనకాతల బయలుదేరి వెడుతుంటే చాలా సూర్యబింబం ఎలా వెలిగిపోతోందో అటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు, ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వాడు, అప్సరోగణములన్నీ కూడా పరివేష్టించి ఉండగా వాళ్ళ యొక్క సేవలు అందుకుంటున్నటువంటి వాడు, శౌర్యలక్ష్మి విరాజితుడైనటువంటి వాడు, అంతులేనటువంటి సుఖములను పొందుతున్నటువంటి వాడు, ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వాడైనటువంటి దుర్యోధనుడు కనపడ్డాడు. ఆ దుర్యోధనుడిని చూడగానే ధర్మరాజు గారికి ఎక్కడ లేని అలక కలిగి లోభగుణం చేత ఈ దుర్యోధనుడి యొక్క మనసు కలుషితమైపోయింది. నిజానికి ఆలోభగుణం చేతనే అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందరో రాజుల్ని తన వైపు యుద్ధం చేయవలసినదిగా ఆహ్వానించి తీసుకొచ్చాడు. కేవలం ఇతడి ఒక్కడి లోభం కారణం చేత ఎన్నో ఏనుగులు, గుర్రాలు, అట్లాగే పదాతిదళము, రాజులు నశించిపోయారు. అటువంటి వాడు ఇవాళ స్వర్గలోకంలో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. నా సోదరులైనటువంటి భీమార్జున నకుల సహదేవులు, కాంత అయినటువంటి ద్రౌపదీదేవి కనపట్టలేదు అని బాధపడుతుంటే, ఇక్కడికి వచ్చిన తరువాత ఇక పూర్వకాలంలో ఉన్నటువంటి మాత్సర్యములను ప్రస్తావించడానికి వీలు ఉండదు. కాబట్టి ఇక్కడ అవన్నీ తలుచుకోవడం అనవసరం. మనం దేవేంద్రుడు అప్పజెప్పినటువంటి పని మీద ముందుకు వెళ్ళి నీ యొక్క సోదరుల్ని చూద్దాం రమ్మని తీసుకుని వెడుతున్నారు. వెడుతుంటే ఆ వెడుతున్నటువంటి మార్గంలో వాళ్ళకి ఆ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి తటస్థపడింది. గొప్ప దుర్వాసనలు బయలుదేరాయి. ఎక్కడ చూసినా ఎముకల కుప్పలు. ఆ ఎముకల కుప్పలతో పాటుగా రక్తము, మాంసము ఏదో కొండల్లాగా పడున్నాయి. అక్కడ అతి హేయంగా ఉండి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తోంది. శవాల యొక్క దుర్గంధం, భీకరంగా ఉన్నటువంటి అత్యంత పదునైనటువంటి ముక్కు పుటాలతోటి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రేతములనన్నింటినీ కూడా కొట్టి తింటున్నటువంటి కాకుల గుంపులు, ఆ కత్తుల్లా ఉన్నటువంటి ఆకులతో కూడుకున్నటువంటి వైతరిణి నది వారికి కనపడింది. అంత భయంకరమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఘోర దృశ్యాన్ని చూసినటువంటి ధర్మరాజు గారి యొక్క మనసు చాలా కటకట పడింది. అంత భయంకరమైన దుర్వాసన. ధర్మరాజు గారి ముందుకు నడిచి ఆ దూతతో వెళ్ళిపోతుంటే ఆయనకి కొన్ని కంఠాలు ఆర్తితో పిలవడం వినపడింది. భవ్యజనన, నీ గాత్రము దివ్య సౌరభంబు బెరసిన గాట్పుమాపై గరంబు హృద్యమై విచుటయు దుఃఖం బెల్లబాసే భూరి సౌఖ్యమునందు చున్నారమేము. ఓ మహానుభావ, నీ యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి సువాసనల కారణంగా మేము ఇక్కడ పడుతున్నటువంటి కష్టాన్ని మరిచిపోయి సేద తీరాం. కాబట్టి నువ్వు వెళ్ళిపోకుండా మరి కొంతసేపు అక్కడ నిలబడవలసినది అన్న కంఠాలు ఆర్తితో పిలుస్తుండగా వినపడితే ఆయన ఆశ్చర్యపోయి ఎంత కష్టపడుతున్నారు అని దయతో ఎవరు మీరు అని అడిగారు. అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు. నేను కర్ణుణ్ణి, నేను భీముణ్ణి, నేను అర్జునుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి, నేను ద్రౌపదిని అని అక్కడ వాళ్ళ జవాబులు వినపడ్డాయి. వెంటనే ధర్మరాజు గారు తీవ్రంగా ఆక్రోశించాడు. అంత అధర్మాన్ని పాటించినటువంటి దుర్యోధనుడేమో స్వర్గలోకంలో అన్ని సౌఖ్యాలలో తేలుతున్నాడు.
ఇంత నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ధర్మాచరణకి పెద్దపీట వేసినటువంటి ఈ మహానుభావులేమో ఇక్కడ ఇలా ఇన్ని బాధలు పడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఆయన తన వెంట వస్తున్నటువంటి దూతతో, నేను ఇక స్వర్గలోకానికి రాదలుచుకోలేదు, ఇంద్రుడికి వెళ్ళి చెప్పు, ఇక్కడ నా సోదరులు ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్పి పంపించేస్తే ఆ దూత వెళ్ళి ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు వెంటనే ఋషులతోటి దేవతలతోటి కలిసి అక్కడికి వచ్చాడు. ధర్మరాజు గారు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వైతరిణి నది అదృశ్యమైపోయింది. మంచి సువాసన కలిగేటటువంటి గాలి సంతోషకరంగా వీచింది. అప్పుడు అందరూ కూడా ఆనందాన్ని పొందారు. అక్కడికి వసు, రుద్ర, ఆదిత్య, గంధర్వ, గరుడ, సర్ప సమూహాలు, సిద్ధ సాధ్యులు అందరూ కూడా హృదయాలు సంతోషంతో నిండిపోగా ధర్మరాజు గారిని చూడడం కోసమని అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తరువాత ధర్మరాజు గారు తనకున్నటువంటి అనుమానాన్ని తెలియచేస్తే అప్పుడు దానికి జవాబు చెప్తూ పుణ్యంబులును పాపములు రెండూ జోకలయ్యుండు, పుణ్యంబుల నొదవు నాక సుఖము, పాపంబుల జొప్పడు నరక దుఃఖము. విను మున్ను నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదం పడి అధిక నారక పీడననుభవించు. మున్ను నారక దుఃఖమున పడ్డవాడనంతరమ నాకమున తా పొరయు సౌఖ్యము. అల్పపుణ్యుండు తొలి అమరతా సుఖంబు గైకొని మరియు దుఃఖములనుందు. భూరి పుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనల నుండి వెండి సౌఖ్యంబులుందు. ఓ ధర్మరాజా జాగ్రత్తగా విను అంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పడం ప్రారంభమై ఆయన అంటున్నారు, ఈ స్వర్గలోకంలో ఒక నియమం ఉంది. మర్త్యలోకంలో ఉండేటటువంటి మనుష్యుడు పాపపుణ్యములు చేసిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడికి పుణ్యం ఎక్కువ ఉంటే ముందు నరకానికి తీసుకొస్తారు. పాపం తక్కువ ఉంది కదూ, అందుకని ముందు నరకంలో దుఃఖాన్ని అనుభవించేసి చాలా కాలం ఉండడం కోసం స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా పాపం చాలా ఎక్కువ ఉండి పుణ్యం బహుకొద్దిగా ఉంటే ముందు స్వర్గలోకానికి తీసుకెడతారు. ఆ కొద్దిగా ఉన్న పుణ్యానికి కొంతసేపు స్వర్గలోకంలో ఉంటాడు. ఉన్న తర్వాత స్వర్గలోకవాసం అయిపోయి దీర్ఘకాలం కష్టాలు పడ్డానికి నరకలోకానికి వచ్చేస్తాడు. కాబట్టి ఇది ఇక్కడ ఉండేటటువంటి నియతి. రాజులందరూ కూడా నరకద్వార దర్శనం చెయ్యవలసినదే. కానీ సశరీరంగా స్వర్గానికి రావడం అనేటటువంటిది మాత్రం అందరికీ చెల్లేటటువంటి విషయం కాదు. మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దుష్యంతుడు, భరతుడు మొదలైనటువంటి వారు మాత్రమే అంత గొప్ప కీర్తిని పొందినటువంటి వారు. కాబట్టి ఇవాళ నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని పొందావు. నిన్ను ప్రశంసించడానికి ఈ గంధర్వులు, గరుడులు, నాగులు, కిన్నెరులు వీళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎంత గొప్ప స్థానాన్ని పొందావో నువ్వు అర్థం చేసుకో అని చెప్పిన తర్వాత యమధర్మరాజు గారు ధర్మరాజు గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు. ఇది ఈ శరీరంతో ఉన్నంతసేపే నీకు నావారు ఇంకొకరు అన్న భావన. కాబట్టి ఇది పోవాలి అంటే ధర్మరాజా అని పలికి ఆ యమధర్మరాజు గారు ధర్మరాజు గారితో చెప్తున్నాడు. అని పలికి ధర్ముడ తనయుని తోడ్కొని అయ్యందరును తోడ నరుగుదేరా ఆకాశగంగ ఉపాంతమునకు పోవా ఆ పుణ్యనది అమ్మహానుభావుడార్య సంస్తవన వాక్యంబులు చెలగా భవ్య స్నాన మంగళమాచరించి మానుషతనువు అమ్మాత్రన విడిచి దివ్యంబగు మహితదేహంబు దాల్చి వైర మత్సర స్నేహ సంవాస లౌల్య గర్వ శోకాదులైన హృద్గత వికారముల తొరంగి నిర్ధూమత్వమున వెలుంగు పావకుడు పోలి శోభిల్లె పౌరవేంద్ర. ఆ యమధర్మరాజు గారు చెప్పినటువంటి రీతిలో ఆ ధర్మరాజు గారు ఆయనని అనుగమించి ముందుకు వెళ్ళిన తరువాత అక్కడ ఆకాశగంగా ప్రవాహం కనపడింది. ఆ ఆకాశగంగలో అందరూ పొగుడుతుండగా ధర్మరాజు గారు స్నానం చెయ్యగానే ఆయనకి సంబంధించినటువంటి శరీరం తొలగిపోయి ఆయనకి దివ్యమైనటువంటి శరీరం అమరింది. ఆ దివ్య శరీరం కలగగానే ఆయనకు ఉన్నటువంటి వైరం, మాత్సర్యం, స్నేహం, అహంకారం, మమకారం, చాంచల్యం, దుఃఖం ఇవన్నీ కూడా దానితో పాటే తొలగిపోయాయి.
తొలగిపోయిన తరువాత ఎంతో సంతోషంగా ఆ ధర్మరాజు గారు ఆ దివ్య శరీరంతో ముందుకు వెడుతూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చూశాడు. రాజులందరూ తెలిసో తెలియకో కించిత్ దోషం ఉంటుంది కాబట్టి నరకద్వార దర్శనం చెయ్యవలసిందే. కానీ ఇప్పుడు అర్జునుడు ఉన్నటువంటి స్థితి, నరుడై చతుర్భుజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తూ అర్జునుడు కనపడ్డాడు. అట్లాగే కాంతులన్నిటికీ కూడా స్థావరమైనటువంటి ఆ ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులలో 13వ వాడిగా కర్ణుడు వెలిగిపోతున్నాడు. అలాగే మరుద్గణాలలో ఒకడుగా భీమసేనుడు నిలబడి ఉన్నాడు. అశ్వనీ దేవతలతో సమానమైనటువంటి రూపాన్ని నకుల సహదేవులిద్దరూ కూడా పొంది ఉన్నారు. ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణి. ఆ 5గురికి కూడా అంతటి విభవాన్ని ప్రసాదించినటువంటిదై మహేశ్వరుడి ఆజ్ఞతో అవతారం స్వీకరించినటువంటి మహత్తర శక్తిగా దర్శనమిచ్చింది. తర్వాత గంధర్వ శ్రేష్ఠులుగా ఆ ద్రౌపదీదేవి యందు పాండవులకు జన్మించినటువంటి ఉపపాండవులు కనపడ్డారు. ప్రముఖులైనటువంటి గంధర్వులకు నాయకుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు అక్కడ గంధర్వ నాయకుడైనటువంటి ధృతరాష్ట్రుడిగా కనపడ్డాడు. అలాగే సిద్ధ సాధ్య విశ్వేదేవ సమూహాలతో కనిపిస్తున్నటువంటి వారందరూ కూడా ఆయా అంశాలతో భూమి మీద పుట్టి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ఉండి ఆయనని సేవించి కురుక్షేత్ర యుద్ధమునందు పాల్గొని కృతకృత్యులైనటువంటి సాత్యకి కృతవర్మ మొదలైనటువంటి వీరులు. అట్లాగే అభిమన్యుడు చంద్రుడిలా ప్రకాశిస్తూ అపరచంద్రుడై చంద్రాంశతో పుట్టినవాడు కనుక దర్శనమిచ్చాడు. అలాగే పాండురాజు దివ్యమైనటువంటి రత్నములు పొదిగినటువంటి విమానంలో ఒకవైపు కుంతి ఒకవైపు మాద్రి కూర్చునుండగా ఎంతో సంతోషంతో ధర్మరాజు గారి వైపు వస్తున్నాడు. అష్టవసువులలో ఒకడై భీష్ముడు దర్శనమిచ్చాడు. బృహస్పతి చెంతన ద్రోణాచార్యుల వారు దర్శనమిచ్చారు. గంధర్వ యక్ష గుహ్యక సమూహాలలో ద్రుపదుడు విరాటరాజు వాళ్ళ తమ్ముళ్ళు కొడుకులు కేకయ పాండ్యాది అనేక విధములైనటువంటి రాజులు కురుక్షేత్రంలో యుద్ధం చేసి శరీరం పడిపోయి స్వర్గానికి వచ్చినటువంటి వారందరూ కనపడ్డారు. అట్లాగే వీరందరూ కనపడితే ఎంతో సంతోషించి ఆ భారత కథ వింటున్నటువంటి జనమేజయుడు వైశంపాయనుడిని అడిగారు, వీళ్ళందరూ కూడా అట్లాగే ఉండిపోతారా, లేకపోతే వీళ్ళందరూ మళ్ళీ పుణ్యం తరిగిపోయిన తరువాత భూమి మీదకు వచ్చేస్తారా అని అడిగాడు. అడిగితే వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రధానమూర్తులలోకి కలిసిపోయారు. ధర్మదేవత యొక్క స్వరూపమైనటువంటి విదురుడు ధర్మరాజు గారి యందు ఐక్యమైతే ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యందు ఐక్యమైపోయాడు. భీముడు మరుద్గణములలోకి వాయుదేవునిలోకి ఐక్యమైపోయాడు. శకుని ద్వాపరం అధిదేవతలోకి ఐక్యమైపోయాడు. అట్లాగే నకుల సహదేవులు అశ్వనీ దేవతలలోకి ఐక్యమైపోయారు. భీష్ముడు వసువుగా నిలబడిపోయాడు. ద్రోణుడు బృహస్పతి యందు ఐక్యమైపోయాడు. దృష్టజుమ్నుడు అగ్నిహోత్రుడి యందు ఐక్యమైపోయాడు. ద్రౌపదీదేవి సాక్షాత్తు దేవీస్వరూపిణిగా రూపాంతరం చెందింది. రుక్మిణీదేవి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అయింది. సత్యభామాదులు ఆమెని సేవించేటటువంటి లక్ష్మీదేవి యొక్క అంశస్వరూపాలైపోయారు. ఈ విధంగా ద్రోణాచార్యుల వారు బృహస్పతి యందు ఐక్యమైపోయారు. ఎవరెవరు ఏ ఏ రూపాలతో వచ్చారో వారు ఆ ప్రధాన రూపములలోకి ఐక్యమైపోయారు. అట్లాగే ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి కుబేరలోకాన్ని చేరిపోయాడు. అట్లాగే అభిమన్యుడు చంద్రుడి యందు ఐక్యమైపోయాడు. ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంశలలోకి వచ్చినటువంటి వారు తిరిగి యథాస్వరూపముల యందు ఐక్యమైపోయారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం ఉండదు. దుర్యోధనుడి తమ్ముళ్ళైనటువంటి దుశ్శాసనాదులందరూ కూడా రాక్షసగణాలలో కలిసిపోయారు. కర్ణుడు తండ్రి అయినటువంటి సూర్య భగవానుడి యందు ఐక్యమైపోయాడు. కానీ ఒక్క దుర్యోధనుడు మాత్రం నరకానికి విడిపోయి కొద్ది పుణ్యం కాబట్టి స్వర్గలోకవాసం చేసి తదనంతరం నరకానికి వెళ్ళి అక్కడ చాలా హీనస్థితిలో కృషించిపోయినటువంటి వాడై చివరకు కలిపురుషుని యందు లీనమైపోయాడు.
ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కలియుగంలో కలిపురుషుడిదే రాజ్యం కాబట్టి దుర్యోధనుడే కలిపురుషుడి యందు ఐక్యమై మళ్ళీ కలిపురుషుడుగా కలియుగంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. అట్లాగే ద్రుపదుడు, విరాటుడు, దృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు విశ్వేదేవతలలోకి వెళ్ళిపోయారు. దృష్టజుమ్నుడు అగ్నిహోత్రుడిలోకి వెళ్ళిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రధాన స్వరూపాల్లో కలిసిపోయారు. బలరాముడు అనంతుని యందు ఐక్యమైపోయాడు. వృష్ణి, భోజాంధక వీరులంతా కూడా గుహ్యక గణంలో కలిసిపోయారు. శ్రీకృష్ణుడితో రాసక్రీడ చేసినటువంటి 16,000 మంది గోపాంగనలందరూ కూడా సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి అప్సరోభావములను పొంది వాళ్ళు పరమ సంతోషంతో నారాయణుడి యొక్క సమీపానికి వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళందరూ కూడా తమ తమ యొక్క యథాస్వరూపముల యందు ఐక్యమైపోయారు. ఈ మహాభారత సంహితని వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరముల పాటు కష్టపడి నిర్మాణం చేశాడు. ఇది చాలా చాలా గొప్పది. ఈ భారతం గురించి ఒక మాట చెప్తారు. ధర్మార్థ కామ మోక్షములనేటటువంటి 4 విధములైనటువంటి పురుషార్థములను సాధించడం విషయంలో భారతంలో ఏం చెప్పబడిందో అదే మరొక చోట కూడా ఉండొచ్చు. కానీ భారతంలో లేని ధర్మం మాత్రం ఇంకా లోకంలో ఎక్కడా ఉండే అవకాశం లేదు. అంత సమగ్రమైనటువంటి రీతిలో చతుర్విధ పురుషార్థ సమన్వయం కొరకని మహానుభావుడైనటువంటి వేదవ్యాస భగవానుడు 3 సంవత్సరములు కష్టపడి భారతాన్ని నిర్మించి లోకానికి అందచేశాడు. ఈ మహాభారతాన్ని ఎవరు వింటారో వారందరికీ కూడా అపారమైనటువంటి ఫలితములు కలుగుతాయి. కారణం, దేవతలందరూ సంతోషిస్తారు. పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క సంతోషం 33 కోట్ల మంది దేవతలు, పితృదేవతల యొక్క సంతోషమే. కాబట్టి అలఘుమతులారా పర్వంబులని ఇతిహాస రత్నమును వినిన అఘంబులు వాయు నాకలోకము కలుగును సిద్ధించు ముక్తి కాంక్షితయైనన్. ఎవరైతే ఈ మహాభారతాన్ని ప్రత్యేకించి పర్వదినాల్లో వింటున్నారో వాళ్ళకి గాఢమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. విహిత కర్మాచరణము చేసి చక్కగా స్వర్గాది లోకములను పొందుతారు. తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి వారికి మోక్షం పొందడానికి కావలసిన అర్హతను కూడా మహాభారతమే సమకూర్చి పెడుతుంది. అట్లాగే ఈ పుణ్యకథను ఎవరు వింటారో వాళ్ళకి మహాపాతకములు కూడా నశిస్తాయి. ఇక సుర పితృ కార్యంబుల భూసురులకు దీని వినిపించు సుకృతాత్ముడు తత్కరణ ఫలంబుల నధిక స్ఫురితంబుగపడయు మహిత బోధనులారా. దేవతల కార్యం జరిగేటప్పుడు, పితృదేవతల యొక్క కార్యాలు జరిగేటప్పుడు ఎవరు ఈ మహాభారతాన్ని వినిపిస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప పుణ్య ఫలితములను పొందుతారు. ఇంద్రియములతో మనసుతో చేసినటువంటి పాప సమూహములన్నీ కూడా ఈ మహాభారత శ్రవణం చేత తొలగిపోతాయి. అలాగే భ్రాజిత వృత్తిమై బరగు భారత సంహితా సంయమీంద్రులారా జయనామకంబునను రాజితభంగి జగత్రయంబునన్ పూజిత కీర్తి నెగడు భూరి జయోన్నతి కండ్రు దీనిచే రాజులు ఇలాసురుల్ మరి అరాతుల గెల్తురు వినయంతటన్. ఈ మహాభారతాన్ని భక్తి శ్రద్ధలతో వినడం అనేటటువంటిది ఎంతో గొప్ప అదృష్ట విశేషం. దీనికి జయము అని పేరు. ఈ కథని విన్నటువంటి రాజులు విజయలక్ష్మిని పొందుతారు. విద్వాంసులైనటువంటి వారు, వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణులు మొదలైనటువంటి వారు అంతఃశత్రువుల్ని గెలిచి సమున్నత స్థితిని పొందుతారు. భారతమద్ధితో వినిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరి యశంబునున్ ప్రమదమున్ దృఢ విద్యయు కల్గు వారికే కోరికలైన వేగమునకూడు సుపుత్రునిగాంచు సద్వరున్ గరవమప్పగా పడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ఎవరైతే ఈ భారతాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు ప్రీతితో చదువుకుంటారో అటువంటి వారికి సంపద, ఆయుర్దాయము, కీర్తి, సంతోషము కలుగుతాయి. ఈ భారతాన్ని చదువుకున్నటువంటి అవివాహిత అయినటువంటి స్త్రీకి మంచి వరుడు లభిస్తాడు. అంటే కన్యకు మంచి వరుడు లభిస్తాడు. గర్భిణీ స్త్రీ అయితే మంచి కుమారుడు పుడతాడు. శిక్షిత చిత్తులారా శుభసిద్ధులు వందు అనేక జన్మ పాప క్షమణంబునన్ వెలుగు భారత సంహితకెల్ల పొండరీకాక్షుని వాసుదేవు ప్రకటార్థముగాగని విన్న మానవుండ అక్షయ పుణ్యలోకముల యందురమించు నిరామయ స్థితిన్.
ఈ మహాభారతం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి సంహిత. కమలపత్ర నయనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ మహాభారత కథా సారాంశము అనేటటువంటి భావనతో ఎవరు ఆయన పాదముల యందు భక్తితో ప్రీతితో ఈ భారతాన్ని చదువుకుంటారో, భారతాన్ని చెప్తారో, భారతాన్ని వింటారో వారందరికీ కూడా జన్మజన్మాంతరముల యందు చేసినటువంటి పాపములు కూడా నశించిపోతాయి. ఆ కారణం చేత శుభ ఫలితములను పొందుతారు. ఎప్పటికీ నశించనటువంటి పుణ్యలోకములను పొంది సుఖప్రాప్తి కలుగుతుంది. అంత గొప్పది ఈ మహాభారత గ్రంథము. కాబట్టి అటువంటి మహాభారత గ్రంథాన్ని చదువుకోవడం, చెప్పడం, వినడం ఇవన్నీ కూడా కేవలం ఆ భగవంతుని యొక్క అనుగ్రహ విశేషణం చేత మాత్రమే సాధ్యమవుతాయని మహాభారతం చదవడం గురించి, మహాభారతం వినడం గురించి, మహాభారతం చెప్పడం గురించి ఫలశ్రుతి రూపంలో చెప్పబడింది. మహాభారతాన్ని పూర్తి చేస్తూ అకృతక మధురోక్తి వ్యాప్త సందీప్తసార సకల భువన రక్షాశాలి శుంభద్విహార సుఖజనక మనీషా శుద్ధ బుద్ధానుభావ సకృపకృత విలాస సంభృత ఆనందభావ అంటారు. మహానుభావుడైనటువంటి ఆ భగవంతుడు నిత్యమధురమైనటువంటి వేదవాక్యముల చేత ప్రశంసింపబడుతూ ఆయన ఇక్కడ అక్కడ అని కాకుండా అంతటా వెలుగుతూ ఉంటాడు. ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు నిరంతరము ఈ భువనములనన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. వేదవ్యాస భగవానుడు శుద్ధ జ్ఞానస్వరూపుడిగా ఆ భగవంతుణ్ణి వర్ణించి ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుల్ని కాపాడడం కోసం ఆయన లీలామానుష శరీరంతో ఎన్నో లీలలను చేసి చూపిస్తూ ఉంటాడు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు. అటువంటి భగవంతుని యొక్క ప్రీతి కొరకు ఈ భాగవతాన్ని చదువుకుంటారు. పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనుష్య జన్మనిచ్చినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఆ యోగ్యతని కల్పించి, నిజానికి వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినా కేవలం ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కారణంగా ఆంధ్ర మహాభారతంలోని 18 పర్వాల గురించి యథాశక్తిగా మాట్లాడేటటువంటి అదృష్టం కలిగింది. ఇంతటి అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి ఆ పురుషోత్తముడు, మహానుభావుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రధానమైనటువంటి వాడు, మహాభారత సారాంశము ఒక చోట ఘనీభవిస్తే ఎవరవుతాడో, ఎవడు నిరతిశయ ఆనంద స్వరూపుడు, ఎవడు పరిపూర్ణావతారమో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ 18 పర్వముల గురించి మాట్లాడేటటువంటి అదృష్టం కల్పించినందుకు భగవంతుడికి వేల మార్లు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.